చూడండి, యోబు గ్రంథం 3వ అధ్యాయము, యోబు గ్రంథం 4వ అధ్యాయం. యోబు గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే యోబు యొక్క బాధ. చెప్పండి ఒకసారి, యోబు యొక్క బాధ. రెండవది 4వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే యోబుకి తన స్నేహితుడు ఇస్తున్నటువంటి సమాధానం. యోబు గారికి తన స్నేహితుడు ఇస్తున్నటువంటి రిప్లై. చూడండి, 3వ అధ్యాయంలో యోబు యొక్క పరిస్థితి ఎలా ఉండదంటే తన యొక్క జన్మదినాన్ని, తన యొక్క పుట్టుక రోజుని, తన యొక్క బ్రతుకుని శపించుకుంటున్నాడు. అరే, నేను పుట్టకపోతే బాగుండేది రాబాయ్ అనుకుంటున్నాడు. నేను ఎందుకు పుట్టాను రా బాబు, నేను పుట్టకపోయి ఉంటే బాగుండేది, నేను పుట్టి నా జీవితం అంతా ఇలా ఏడ్చింది అని ఆలోచిస్తున్నాడు ఆయన. అప్పుడు యోబు ఎలా ఆలోచిస్తున్నాడు అనే దాన్ని మనం పరిగణలోకి తీసుకొని మాట్లాడుకుంటే, యోబు తన జన్మదినాన్ని శపించుకున్నాడు. రెండవది, యోబు తను ప్రశ్నించుకుంటాడు, నేను ఎందుకు బతుకున్నాను, అసలు దేవుడు ఎందుకు నన్ను ఇంకా బతికించాడు, ఓకే, దేవుడు ఇంకెందుకు నన్ను బతికిస్తున్నాడు, నన్ను ఎందుకు ఇంకా పుట్టించాడు, ఎందుకు బతికిస్తున్నాడు, అసలు నేను ఎందుకు బతుకుతున్నాను, ఈ ప్రశ్నల మధ్య మనిషి ఉంటాడు ఎప్పుడైనా. కన్ఫ్యూజ్డ్ మ్యాన్ ఎక్కడ ఉంటాడనంటే 3 ప్రశ్నలు ఉంటాయి అతను. నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, దేవుడు నన్ను ఎందుకు బతికించాడు. అంటే ఒక మరణాపేక్షతో కూడిన జీవితాన్ని జీవిస్తాడు. ఈ వ్యక్తి పేరేంటే నిరాశవాది. అంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు, నిరాశవాది అంటే ఆశ లేనివాడిని కాదు, అసలు ఆశించడానికి కూడా తెగించవాడు, ఆశించడానికి కూడా ఇష్టపడని వాడిని ఏమంటాం మనం, నిరాశవాది అంటాం. చూడండి, మన జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాధ మంచిదే, పెయిన్ ఈజ్ గుడ్, బట్ డిస్పేర్ నాట్. డిస్పేర్ అనేది మంచిది కాదు. అంటే నిరాశ మంచిది కాదు. మన జీవితంలో బాధపడుతున్నాం అయ్యో అనుకోవడం మంచిదే, కానీ నిరాశలో ఉండడం అనేది మంచిది కాదు. బాధలో ఉన్న మంచిదే, కానీ నిరాశ అనేది మంచిది కాదు. ఇప్పుడు యోబు ఉన్న పరిస్థితి ఏంటంటే బాధింపబడుతున్న పరిస్థితుల్లో లేడు, నిరాశలో ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే తన యొక్క జీవితాన్ని వ్యర్థమైంది ఎంచుకుంటాడు. దరిద్ర బతుకు, నా జీవితం, నా దరిద్రంగా ఇలా ఎన్ని రోజులు వెంబడిస్తున్నాను, నన్ను నా దేవుడు ఎందుకు బతికించాడు, అసలు నేను ఎందుకు బతుకుతున్నాను అని క్వశ్చన్లు వేసుకుంటూ బతుకుతాడు. ఫోన్లే యోబు అనుకుంటే మనోడు ఉంటాడా, స్నేహితులు ఉంటారు చూసారా, ఎలాంటి స్నేహితులు ఉంటారు, ఇలా వచ్చాడనమాట మనోడు. వచ్చి కూర్చోండి, బ్రదర్ యోబు గారు, మీ గురించి చెప్పాలంటే పెద్ద చరిత్ర ఉన్నది. ఏంటంటే మీరు ఎంతమందిని ఆదరించారు, మీరు ఎంతమందిని బలపరిచారు, మీరు ఎంతమందిని ఆదుకున్నారు, మీరు ఎంతమందిని మంచిగా చూసుకున్నారు, ఎవరైనా పడిపోతే లేవనెత్తారు, ఎవరైనా పడిపోతే ఆదుకున్నారు, అందరి విషయంలో మీరు యథార్థంగా ప్రవర్తించారు. మీరు ఇప్పుడు ఇంత డల్గా ఉండడం, ఇంత కుంగిపోవడం, ఇంత కృషించిపోవడం, ఇంత బలహీనంగా ఉండడం, బలహీనంగా మాట్లాడడం మీకు సరైందేనా అంటున్నాడు. ఇది మంచిగా స్టైల్ ఆఫ్ టాకింగ్, స్టైల్ ఆఫ్ టేకింగ్ అనేది బాగుంది. కానీ ఇమ్మీడియట్గా సిచ్యువేషన్ మొత్తం అర్థం చేసుకుంటే, నీవు దేవుడి విషయంలో ఏదో తప్పు చేస్తేనే కదా అని ఒక రాయిస్తాడు. ఏమన్నాడు, నువ్వు ఏదో ఒక చిన్న పొరపాటు చేయకుండానే నీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందని అనుకుంటున్నావా యోబు అన్నట్టుగా మాట్లాడి లాస్ట్గా అంటున్నాడు. ఒకసారి 20వ వచనం చూడండి, 16వ వచనం. అది నిలకడగా దాని రూపమును నేను గుర్తు పట్టలేకపోతుని, ఒక రూపము నా కనుల ఎదుట ఉండెను, మెల్లనే ఒక కంఠ స్వరం నేను పెట్టిన, ఏమనగా దేవుని సన్నిధిని మర్తులు నీతిమంతులగుదురా, తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా అంటున్నాడు. ఏమంటాడు చెప్పండి. అంటే కంప్లీట్లీ స్వార్థ పక్షంగా మాట్లాడట్లేదు, స్వార్థను బేస్ చేసుకుని మాట్లాడుతున్నాడు తన స్నేహితుడు. అందుకే నేను ఈరోజు టైటిల్ పెట్టాను ఏంటంటే స్వార్థ మనకు మిత్రుడైంది. నేను అంటున్నాను, మిమ్మల్ని మీ సిచ్యువేషన్స్ని బట్టి మీరు ఖచ్చితంగా స్నేహితులు కలిగి ఉండాలి. కానీ ఆ స్నేహితులు ఎవరై ఉండాలా, స్వార్థ పక్షముగా పోరాడేవారై ఉండాలి, స్వార్థ పక్షంగా నిలబడేవారై ఉండాలి. ఓకేనా, నేను చెప్తాను, వస్తుందా వాయిస్ వస్తుంది. స్వార్థ పక్షంగా నిలబడేవారై ఉండాలి, స్వార్థ పక్షంగా పోరాడేవారై ఉండాలి. అంటే స్వార్థను బట్టి
మాట్లాడేవారు మన స్నేహితులైతే మన జీవితంలో శ్రేష్టమైన కార్యాలు చూడగలుగుతాం. నేను ఆలోచన చేస్తున్నాను, యూదా ఇస్కరియోతు అనిపిస్తుంది తప్పు చేసిన చచ్చిపోయినాడు కదా, యేసు ప్రభువుని పట్టించారు కాబట్టి చచ్చిపోయడం చాలా మంది అంటారు కదా. నేను అనుకుంటాను అన్నమాట, అరే మంచోడో చెడ్డోడో స్నేహితుడు ఉన్నవాడికి బతుకునేవాడే. ఏ యూదా మస్తు చేసినావు, నువ్వు యేసు ప్రభు లాంటి పట్టించినావు, నువ్వు అసలు ఓబ్రా నువ్వు చాలా గ్రేట్ రా అనుంటే ఆడు బతుకుంటే ఖచ్చితంగా ప్రభు కనికరం వాడికి దొరికింది కదా, అవునా కదా. అంటే మన జీవితంలో మనకి ఎవరు అవసరం చెప్పండి? స్నేహితులు అవసరం ఉందా లేదా? ఏ స్నేహితులు ఉన్నారు మనకు? స్వార్థ అనే స్నేహితులు ఉంటారు. అంటే నా పేరేం పేరు? జెర్మియా కాదు, నేను స్వార్థ అయి ఉన్నాను. నేను ఒక పరిస్థితులు ఎదుర్కొంటున్నాను అనుకోండి, అప్పుడు వచ్చి అయిపోయింది అన్న నీ కథ మొత్తం అయిపోయింది అనుడు కాదు, వచ్చి అన్న ఇక కొత్త పాట వచ్చింది ఈ పాట అని పెట్టేటోడు ఉండాలి. అంతేగాని అన్న నీ కథ మొత్తం అయిపోయింది అన్న ఇక నువ్వు బతికి వేస్ట్ అన్నాడు అనుకో, ఏం చెప్తాడు? ఇంకా నా రోజు బతుకుదాం అనుకున్నాడు, అరే నా దోస్తులు కూడా అయిపోయిందని అంటున్నారు, ఇక నేను బతికే వేస్ట్, ఈరోజు రాత్రి మంచిగా డిన్నర్ చేసి కథ మొత్తాన్ని క్లోజ్ చేసుకున్నాం, మై చాక్లెట్స్ ఓవర్ అని చెప్పి స్టేటస్ పెట్టి రాత్రి టికెట్ కొట్టుడే. అర్థమైందా? అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లోకి నడిపించే స్నేహితులు మనకు నచ్చదు కదా. నేనేమన్నానంటే వాట్ ఎవర్ ఇట్ మే, నీకు స్నేహితుడు, ఆ స్నేహితుడు ఎవరనంటే నీ పరిస్థితిని బట్టి మాట్లాడేవాడు కాదు, నీ పరిస్థితుల్లో ప్రభు ఎంత శక్తివంతుడో మాట్లాడేవాడు. అన్నాడు ఒకసారి, నీ ప్రభువు ఎంత శక్తివంతుడో మాట్లాడే స్నేహితుడు నీకున్నా నాకున్నారు. చాలా దేవుని మహాకనికరాన్ని బట్టి బతకడానికి రీజన్ ఏంటంటే నేను నా స్నేహితుడు, వాళ్ళని దేవుడు నాకు ఎలా ఇచ్చాడనంటే నా సిచ్యువేషన్స్ని బట్టి నన్ను కృంగదీసేవారు కాదు, నా పరిస్థితిని బట్టి నన్ను తొక్కేవారు కాదు, నా పరిస్థితులలో ప్రభు యొక్క ప్రణాళికను బోధించేవారు. అర్థమైంది? అప్పుడప్పుడు నేను మీతో మాట్లాడతాను. ఎలా మాట్లాడతాను చెప్పండి? యాజ్ ఎ ఫ్రెండ్గా మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతాను నేను? మీ సిచ్యువేషన్స్లో మీరు తీసుకునే బలహీనమైన నిర్ణయాలు మిమ్మల్ని జీవితాలు పాటు చేద్దాం. ఓకేనా? అంతేనా కదా? అంటే నేనేమన్నా మన నిర్ణయాలు మనల్ని ఏం చేస్తాయి? ఒక్కోసారి పాడు చేస్తాయి. మన అభిప్రాయాలు మనల్ని ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. మనం వెళ్ళే దారుల్లో మనకి ఏముందో తెలీదు, కానీ స్వార్థపక్షంగా నిలబడి నేను మాట్లాడుతున్నప్పుడు మీరు పొందుకునే ధైర్యము అది మిమ్మల్ని ఇంకా పురిగొల్పి బలం నడిపిస్తుంది. అర్థమైందా? నేనేమన్నానంటే స్నేహితుడు ఎప్పుడైతే మనకు దొరుకుతాడో ఆ స్నేహితుడి ద్వారా మన జీవితంలో కొంత మార్పులు వస్తాయి. అందుకే ముఖ్య స్నేహితుడు అన్నాడు. ఏమన్నాడు? అన్నదమ్ములు ఇట్టుకోమన్నా, స్నేహితులు ఇట్టుకోమన్నాడా? స్నేహితులు ఇట్టుకోమన్నా. స్నేహితుడు ప్రాముఖ్యమైన వాడు స్నేహితుడు. మేబీ అన్నదమ్ములు కూడా ఆ టైంలో సహకరించకపోవచ్చు, కానీ స్నేహితులు మాత్రం అంటే ఏం చేస్తారు? బర్త్డే వచ్చినప్పుడు కేక్ తీసుకొచ్చిన, శాలువ తీసుకొచ్చి, ఒక పెద్ద కత్తి తీసుకొచ్చి, 2 బందుకులు తీసుకొచ్చి పెట్టి, హైవే మీద వీడియో తీసి చేయడం పెట్టి, 2 గద్దర్ రసన పాటలు పెట్టి జోడించి స్టేటస్ పెట్టేటోడు కాదు స్నేహితుడు అంటే. అంతే కదా, స్టాండింగ్ మొత్తం ఎక్కున్నది. హైవే మీద కేక్ కట్ చేపియాలా, 2 బందుకులు చేతిలో పెట్టాలా, ఒక కత్తి నెత్తి బాగా పెట్టి చాలా గప్పి ఫోటో తీసి ఫ్లెక్స్ కట్టి స్టేటస్. నో, హార్డ్ దోస్తు కాదు. నేనేమన్నా పరిస్థితి ఏదైనా సరే నీ జీవితంలో నీ స్నేహితుడు కనుక నీ పక్షంగా నిలబడగలిగితే పరిస్థితి మార్చబడతాయి. అర్థమైందా? హల్లెలూయా. అందుకే ఒక స్నేహితుడు ఉన్నాడు బైబిల్లో. రెండవసారి బైబిల్లో ఒక స్నేహితుడు, యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. మార్త ఉపచారం చేసెను. లాజరు
ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమును. 11:3 ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు. దాన్ని మన భాషలో ఇప్పుడు ఈ వాక్య ప్రకారం చెప్పండి. మంచిగా నేను చెప్పే ప్రసంగానికి లింక్ చేసి చెప్పండి. నీవు ప్రేమించిన వాడు అన్న ప్లేస్లో యువర్ ఫ్రెండ్ లాజర్ ఏమై ఉన్నాడు? రోగి అయి ఉన్నాడు. ప్రభువా నీ స్నేహితుడైన లాజరు రోగి అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ స్నేహితుడు ఈ ప్రేమించే కుటుంబం దగ్గరికి యేసు ప్రభు వచ్చి ఎలాంటి మాటలు చెప్పాడు చూసారా? చూడండి ఒకసారి 25వ వచనం. 11:25. పునరుత్థానం జీవం, లైఫ్, రిజరక్షన్ అండ్ లైఫ్. మార్తా, మేరీ, మీరు నా స్నేహితులు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇక్కడ సిచ్యువేషన్స్ అన్ని డెడ్లీగా ఉన్నా, ఇక్కడ పరిస్థితులు అన్ని మరణకరమైనట్టుగా కనబడుతున్నా, సమాధిలో పెట్టబడిన, మృతతుల్యం అయిపోయినా, ఇంకా మురిగిపోయినా, ఇంకా బతికే సిచ్యువేషన్ లేకపోయినా ఏం జరిగింది చెప్పండి అమ్మా చెప్పండి. చనిపోయి ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు, కులిపోయి ఉన్నాడు, బ్రతకడానికి అవకాశం లేదు. అయినను నేనెవరు? పునరుత్థానం జీవాన్ని నేనే అన్నాడు. పునరుత్థానాన్ని జీవాన్ని నేనే అన్నాడు. అందుకే ఆయన మన స్నేహితుడు కనుక, ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు కనుక పరిస్థితులన్నింటిలో ఎలా పనిచేస్తాడు చెప్పండి? పునరుత్థానముగా జీవముగా పనిచేస్తాడు. అందుకే ఫ్రెండ్లీ గాస్పెల్, ఒక స్నేహపూర్వకమైన స్వార్థ ఏంటంటే డెడ్లీ సిచ్యువేషన్స్లో ఆయన మనకు పునరుత్థానము బలమైన జీవమైన. చెప్పండి ఫ్రెండ్లీ గాస్పెల్ ఏంటి చెప్పండి? ఒక స్నేహపూర్వకమైన స్వార్థ ఏంటంటే ఆయన పరిస్థితులన్నింటిలో కూడా పునరుత్థానము జీవమై ఉన్నాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి, పరిస్థితి ఎట్లన్నా ఉండని, ఆయన మన స్నేహితుడై ఉన్నాడు కనుక, ఆయన స్వార్థ మనకు స్నేహితులై ఉంది కనుక, ఆ స్వార్థ మనకి ఇచ్చే సందేశం ఏంటంటే ఇప్పటికీ జీవిస్తుంది. పరిస్థితులు బాగుపడతాయి, సిచ్యువేషన్ టర్న్ అవుతాయి, అన్నిటికి అనుకూలంగానే మార్చగలను అంటాడు. ఏమంటాడు? సిచ్యువేషన్స్ అన్ని కూడా నేను మార్చగలను అంటాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి. తాను పనిగట్టుకొని మన జీవితాన్ని నాశనం చేయడానికి సింహాసనం వేసి కూర్చున్న ఆయన మన స్నేహితుడై మన పక్షంగా నిలబడుతున్నప్పుడు ప్రతి పరిస్థితి దావీదంటాడు, మెఫీబోషెతుని బట్టి సౌలు కుటుంబానికి నేను మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ఏమంటాడు? మెఫీబోషెతుని బట్టి సౌలు కుటుంబానికి మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. అంటే యేసు క్రీస్తు మన స్నేహితుడై ఉన్నందున ఆయనను బట్టి మేలు చేయడానికి, ఆయనను బట్టి మనం నడిపించడానికి, ఆయనను బట్టి మనకు మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారంటే హియర్ ఐ యామ్ లార్డ్. చెప్పండి సార్, నేను ఉన్నానని చెప్పండి. నేను ఉన్నా ప్రభువా. యేసు క్రీస్తును బట్టి మేలు పొందుకోవడానికి నేను ఉన్నాను. వాట్ ఈస్ ద ఫ్రెండ్లీ గాస్పెల్ ఏంటంటే యేసు క్రీస్తును బట్టి మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారా? యేసు క్రీస్తును బట్టి మేలు పొందుకోవడానికి ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను. ఎస్, నేను ఉన్నా ప్రభు అని చెప్పాలంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటున్నాడు ఆయన దోస్తు. యోబు దోస్తు ఏమంటున్నాడు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా యోబు అంటే, నువ్వు భక్తి చేస్తే కదా నీకు ధైర్యం కలిగిద్ది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు వెనకాలంగా. కానీ మన దేవుడు, మన పరిశుద్ధాత్ముడు, మన స్నేహితుడైన పరిశుద్ధాత్ముడు సువార్తను జ్ఞాపకం చేసేటప్పుడు మనం నిందించి జ్ఞాపకం చేయడం. ఏం చేయడం? బుద్ధి వచ్చి నిన్ను నేను ఆశ్రయించగా
అని ఉంటుంది కదా. అంటే ఆయన మనకు బుద్ధిని కలగజేసి ప్రభుని ఆశ్రయింపజేస్తున్నప్పుడు నిందించి తీసుకున్నాడు. అందుకే మీరు ఎవరిని నిందించరు. మీరు మంచి స్నేహితులైతే ఎవరిని నిందించరు. అర్థమైంది నేను చెప్పింది? మీరు మంచి స్నేహితులైతే మీరు ఏం చేస్తారు? ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ ఎనీ వేర్, ఎనీ బడి మీరేం చేయలేదు, నిందించాలి. నిందించుట అనేది సాతాను యొక్క వెపన్. అవమానపరచుట అనేది అపవాది యొక్క వెపన్. అందుకే డోంట్ బ్లేమ్ ఎనీ మోర్. మేబీ అక్కడ అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు ఏం చేయదు, బ్లేమ్ చేయదు. ఎందుకు ఎందుకు మీరు సాతాను దూతలు కాదు కదా, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి విలువైన విశేషమైన వ్యక్తులు. చెప్పండి ఎవరు? నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతున్నటువంటి విశేషమైన వ్యక్తిని కాబట్టి నేను నిందించడానికి పిలువబడలేదు. స్వార్థగా స్నేహితుడిగా, స్వార్థాను స్నేహితుడిగా ఉండడానికి పిలువబడ్డాను. ఆమేన్. అర్థమైనా? ఈరోజు యోబు స్నేహితుల వంటి వారు మనం కాకూడదు. ఎందుకంటే స్వార్థ ఎప్పుడైనా సరే ఐ యామ్ ది రిజరక్షన్ లైఫ్ అని చెప్తారు. అర్థమైనా? అర్థమైనా? లైఫ్లో ఛాన్సులు ఉన్నాయి అని చెప్పేవాళ్ళు ఎవరు? అయిపోయింది, కథ ఓడిచిపోయిందని చెప్పేవాళ్ళు ఎవరు? కాదు జనరల్గా ఏం చెప్తారు? ఎవరు చెప్తారు? అరే చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది. అరే అయిపోయిందిరా, ఇంకేమున్నారా అంటారు. కానీ కొంతమంది మాత్రమే లైఫ్ హస్ గివెన్ సెకండ్ ఛాన్స్ ఫర్ యూ అంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మనల్ని ఇప్పుడు అడిగి, ఇప్పుడు స్టెప్ అయ్యి, ఇప్పుడు ముందుకెళ్ళు, ఇప్పుడు కొనసాగు, ఇప్పుడు ప్రయాణించు, నీ కొరకు దారులు వాటంతట అవే తెరవబడతాయని చెప్తారు. ఏమంటారు? వాటంతట అవే తెరవబడతాయి. ఉపేంద్ర అంటోళ్ళు కాదు. అర్థమైందని చెప్పింది. సో నేనేమంటున్నానంటే మనము కలిగి ఉన్న స్నేహితులు పరిశుద్ధాత్మ, మనం కలిగి ఉన్న స్నేహితులు పరిశుద్ధాత్మ చేత నడిపించుకుంటున్నారు. అందుకే నాతో స్నేహించిన వారికి నేను ఇచ్చే మంచి సందేశం ఏంటంటే, నీ పరిస్థితి ఏదైనా అవని, నీ సిచ్యువేషన్ ఏదైనా అవని, నీ జీవితంలో పునరుద్ధరణ ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? నేనేం చెప్తున్నా? ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎందుకు కట్టించుకుంటారు సార్? ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎందుకు కట్టించుకోరండి? చెప్పండి, ఏం చెప్పండి నాకు. అంటే మనల్ని మోటివేట్ చేసి, మనల్ని బలపరిచి ప్రోత్సహించే మాటలు రావు, కానీ నన్ను మోటివేట్ చేసి ప్రోత్సహించేవారు ఖచ్చితంగా. ఓకే, అంటే మీ జీవితంలో మీరు ఒక మంచి స్నేహితుని కలిగి నేనేమన్నా ఈరోజు మీ ఫాదర్ కూడా మీకు ఇలాంటి విషయాలు చెప్తే, మీ డాడీ, మీ బ్రదర్, మీ అన్న, మీ తమ్ముడు ఎవరైనా సరే ఇలాంటి విషయాలు చెప్పడంతో ఆయన నీకేమవుతాయి? స్నేహితుడే కదా. ఎస్ అన్న నేనేమంటే స్నేహితుడు మీన్స్ నిన్ను స్నేహించి, సపోర్ట్ చేసి, ప్రోత్సహించి, బలపరిచేవాడు నా. నీ బాధలు షేర్ చేసుకునేవాడు కాదు, నీ బాధలకు సొల్యూషన్ పేరు స్నేహితుడు. అర్థమైనా? చెప్పండి, ఏం చేసి నీ బాధ షేర్ చేసుకునేవాడు కాదు స్నేహితుడు అంటే. ఎవరు? సొల్యూషన్. సొల్యూషన్ సొల్యూషన్ ఫ్రెండ్ మీన్స్ సొల్యూషన్. స్నేహితుడు అంటే అర్థం ఏంటి? సొల్యూషన్, సమాధానాన్ని స్నేహితుడు అంటారు. అంతేగాని వినేసి తెలుసారా మనవాడు అన్నాడు అనుకో, ఇక్కడ వింటాడు, అక్కడ డబ్బు కొడతాడు, ఆడికి చెప్పు, ఆడి బీబీసీ. కాబట్టి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు మనం. ఈ రాత్రి నేను మీకు ఏమంటానంటే, మనం ఎప్పుడైనా సరే ఎలా ఆలోచన చేయాలంటే, సువార్త ఎలా స్పందిస్తుంది అనే దాన్ని బట్టి ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వస్తే వాడు ఎంత పాడైపోయినాడు అని చూసి షెడ్కి వెళ్తాం అన్న బండి ఒక షెడ్కి వెళ్ళినప్పుడు, బండి షెడ్కి వెళ్ళినప్పుడు ఆ బండి యొక్క మోడల్ నెంబర్ చూస్తాం కదా, మోడల్ నెంబర్ అడుగుతాం అంతే కదా. అప్పుడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయినప్పుడు అన్న ఇది ఆల్రెడీ ఏమంటాడు?
ఇంట్లో ఉండాల్సిన బండి నువ్వు వాడుతున్నావు అంటాడు. అంటే దీనికి రిపేర్ చేయడానికి ఏమి లేదు అంటాడు. అంటే మెకానిక్ ఎంత గ్రేట్ అయినా కూడా ఏదైనా కూడా ఇంజన్ కండిషన్ బట్టి స్పందిస్తుంది. ఇంజన్ పోయిందనుకో దాన్ని ఏమైనా చేయగలుగుతారా? లేదుగా, చేయలేదు. ఒకవేళ ఆ ఇంజన్ తీసి ఆ పాటలు తీసి అన్నీ కలిపి ఒక వెహికల్ చేసాడు అనుకో, అది లేదు, పక్కన పెడతాం. కానీ ఆ టాలెంట్ ఉండొచ్చు మేబీ. కానీ ఇప్పుడు బయట తిరగడానికి అనుకూలమైన వెహికలేనా? ఇంజన్ వేరే, బండి వేరే, రిజిస్ట్రేషన్ వేరే, బండి నెంబరు వేరే, మోడల్ నెంబరు వేరే, అన్నీ వేరేనా కదా? అంటే ఆ బండి ఏ మాత్రం కూడా ఏది కాదు, లాని చట్టాన్ని ఫాలో అయ్యే బండి కాదు. అట్లాంటప్పుడు మనం వాడతాం దాన్ని. టాలెంట్ ఉండొచ్చు వేరే బండి తయారు చేయడానికి, కానీ పాడైపోయింది దాన్ని రిపేర్ చేసే శక్తి ఉందా? అయిపోయింది అన్నప్పుడు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి షెడ్ బోరుకు వచ్చిన ఇంజన్ మొత్తం పాడైపోయినా పగిలిపోయినా వచ్చి అయిపోయింది ప్రభా, ఇప్పుడు ఏం చేయాలి? ముందు అప్పుడే దిక్కులేదా? అప్పుడు ఏమంటాడు ఆయన? అంటాడా? లేదంటే మస్తు మంది ఉన్నారు లైన్లో నిలబడు అంటాడా? మస్తు మంది ఉన్నారు రే గాడ నిలబడిపో అంటాడా? రేపు రా చూద్దాం, టోకెన్ తీసుకో, అడ్వాన్స్ కట్టు అంటాడా? అన్న బంగారం అమ్మినా కూడా 10,000 రాదన్న అంటాడు. అంటాడా? బంగారం బండిని అమ్మినా కూడా ఏం రాదంటాడు? 5,000 కూడా రావు. అలాంటి బండిని రిపేర్ చేయమంటే ఏంటి అన్నాడు. కానీ నేను ఏమంటున్నానంటే అలాంటి సిచ్యువేషన్లో మనం వెళ్ళినా కూడా, అలాంటి సిచ్యువేషన్లో నిలబడ్డా కూడా వచ్చారా చూస్తున్నా, ఇప్పుడు చూడు ఎట్లుంటుంది బండి, గిర్రమడ కొడితే 120 స్పీడ్లో వెళ్తే 100 మైలేజ్ ఇస్తుంది ఇప్పుడు బండి. అర్థమైందా? అట్లుంటుంది బండి. అంటే ఇప్పుడు రిపేర్ చేసిన అన్న స్పీడ్ పోకు, ఎక్కువ దూరం పోకు, జాగ్రత్త, 2 నెలలకు ఒకసారి ఇంజన్ ఆయిల్ చేంజ్ అయ్యి ఇట్లా చెప్తాడేమో మేము. కానీ రోమంటారు రే 120 స్పీడ్లో కొట్టు 100 మైలేజ్ ఇస్తుంది బండి, ఇప్పుడు కొట్టాడు గట్టి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు రిపేర్ అయిన తర్వాత నువ్వు వెళ్ళే స్పీడ్ అంతకు ముందు మంచిగా ఉన్నప్పుడు, కొత్త బండి ఉన్నప్పుడు కూడా లేని స్పీడ్తో వెళ్తాను చెప్తాను. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? మన జీవితంలో మనకున్న ముఖ్యమైన స్నేహితుడు మన వింటున్న సువార్త. సువార్త ద్వారా మనం ఎంత ప్రోత్సహించబడతామో, ఎంత బలపరచబడతామో, పరిస్థితులన్నిటిలోనూ చెంత విడుదల పొందుతాం. అందుకే నువ్వు ఎంత పాపివో చెప్పే గాస్పెల్ కంటే, నువ్వు ఎంత బలహీనుడో చెప్పే గాస్పెల్ కంటే, ఆ సువార్త కంటే నువ్వు ఎంత శ్రేష్ఠుడవో, ఎంత పరిశుద్ధుడవో, నువ్వు ఎంత మహిమ చేత నింపబడ్డావో, ఎంత కృపను పొందుకున్నావో, నీ మీద దేవుడి యొక్క కనికరం ఎంత ఎక్కువగా నిలబడి ఉన్నదో ఎరిగి నువ్వు నడుచుకోవడానికి నేను ప్రోత్సహించే సువార్త ద్వారా నువ్వు దేశంలో రికార్డ్ బ్రేకర్. ఏమంటాం మనం? రికార్డ్ బ్రేకర్స్గా మనం ఉంటాం. ఆ బండిని ఆపగలిగిన బ్రేక్ రోడ్ ఏమంటున్నారు? స్పీడ్ బ్రేకర్ ఉండవు. మనం వెళ్ళే దారిలో స్పీడ్ బ్రేకర్స్ ఉండవు. ఎలా చెప్తున్నావు బ్రదర్ అని అంటే నేను అంటాను, శత్రువు లేని, అపాయము రాని పరిపాలన ఎవరి కాలంలో జరిగింది? సొలొమోను కాలంలో జరిగింది. దేని కొరకు జరిగింది? ఆయన మహిమ కొరకు జరిగింది. నేనేమన్నా రాత్రానంటే ఆయన శత్రువు లేకుండా కూడా నీ జీవితం ఉంచగలడు. బ్రతికినంత కాలం విజయముల చేత నింపగలడు. ఆయన చెయ్యని పట్టుకుని నడిపిస్తే ఆయన చేసిన కార్యాలను చూసుకుంటూ వెళ్ళడమే తప్ప, చూసుకుంటూ అలసిపోవడం తప్ప నువ్వు ఇంకేం చేయవు. అలా నేను చెప్పింది. అందుకే నీవు ఎక్కువగా స్నేహించాల్సింది ప్రభు సన్నిధి, నువ్వు ఎక్కువగా ప్రేమించాల్సిందే ప్రభు సన్నిధి, ఎక్కువగా వినాల్సింది సువార్త. లిసన్, బ్యాక్ టు బ్యాక్ వింటూనే ఉండాలి మనం సువార్త. ఎంత ఎక్కువగా వింటామో అంత ఎక్కువగా దేవుని సువార్త. ఏమే మనుషుల గురించి చెప్పకూడదు. సువార్త ఎప్పుడు కూడా యేసుక్రీస్తునే సెంటర్గా చూసుకోండి. సువార్త ఎప్పుడైనా సరే మనుషులను నిందిస్తూ మాట్లాడదు. సువార్త ఎప్పుడైనా సరే మనుషులను కేంద్రంగా చేసుకొని మాట్లాడదు. సువార్త ఎప్పుడైనా సరే యేసుక్రీస్తుని కేంద్రంగా మాట్లాడదు. ఇక్కడ సెంటర్ ఎవరు అంటే యోబు స్నేహితునికి యోబే సెంటర్. నేను అంటున్నాను, నా దగ్గరికి వచ్చి సలహా ఇచ్చే వాళ్ళకి, సలహా అడిగే వాళ్ళకి, లేదా నాకు సలహా ఇచ్చే వాళ్ళకి, నన్ను మీరు సెంటర్గా చేసుకుని నాకు సలహా ఇవ్వద్దు, లేదా నేను మిమ్మల్ని సెంటర్గా చేసుకుని సలహా ఇవ్వను. వాట్ ఎవర్ ఇట్ మే బి. నువ్వు అలా చేయకపోయి ఉంటే అంటే మేబీ అలా చేయకపోయి ఉంటే నా జీవితం ఎలా ఉండేదో నాకు తెలియదు.
బాగుండేది కావచ్చు, దేవునికి స్తోత్రం. చేసిన తర్వాత ఎలా ఉంది అనేది దాన్ని కూడా నేను కౌంట్ చేయట్లేదు. బట్ నేను ఏమంటున్నానంటే ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ప్రపంచాన్ని తలకిందులు చేశాడు. నా సిచ్యువేషన్స్ని తలకిందులు చేయడం ఇష్టం. చిటికేసినంతసేపు కూడా కాదు, అర్థమైనా? చిటికేసినంతసేపు కూడా కాదు. అరటిపండు ఉరవడానికి ఇంత టైం పడుతుందా? అస్సలు పట్టదు కదా, అంతసేపు కూడా పట్టదు ప్రభు మార్చడానికి. ఐ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్. నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, కాబట్టి నా పరిస్థితులను మారుస్తాడు. నువ్వు అన్నది కరెక్టే, నేను అన్నది నీకు కాదంటే, నువ్వు అలా చెయ్యకపోయి ఉంటే మేబీ మంచిగా ఉంటుండే కావచ్చు. నువ్వు అన్నట్టే దేవునిస్తున్నాను నా జీవితాన్ని పట్టుకున్నాను. నేను ఏమంటున్నానంటే అది జరగలేదు కదా, వేరే జరిగింది కదా. అయినంత మాత్రాన నా పరిస్థితి ఏమి సమాధికి ఏమి ఎక్కదు కదా, రోడ్డు పాలైపోదు కదా. నేను కలిగి ఉన్న స్నేహితుడు నా బండి సిచ్యువేషన్ని బట్టి మాట్లాడేవాడు కాదు, ఆయన మ్యాజిస్ట్రేట్ని బట్టి మాట్లాడతాడు, ఆయన సామర్థ్యాన్ని బట్టి మాట్లాడతాడు, ఆయన బలమును బట్టి మాట్లాడతాడు, ఆయన కృపను బట్టి మాట్లాడతాడు. స్టిల్ 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 నా కృపని మాట్లాడాడు. ఏమంటాడు చెప్పండి? ఇప్పటికీ ఇప్పటికీ నా కృప నీకు ఉంది అంటాడు. స్టోరీ క్లోజ్, చాప్టర్ క్లోజ్. నేనేమంటానంటే ప్రపంచంలో ఉన్నటువంటి జేమ్స్ కెమెరూన్ కంటే గ్రేట్ డైరెక్టర్ నాకు. జేమ్స్ కెమెరూన్ కంటే గ్రేట్ డైరెక్టర్. ఆయన ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నాడు ఒక రోజు అని అంటే, నా కోసం, నా జీవితం కోసం కేటాయించాడనంటే ఎక్కడెక్కడ లా ఏమంటారు ఆ పరిస్థితులు ఉన్నాయో, సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటిని ట్రిమ్ చేస్తాడు. మొత్తం సినిమా మొత్తం చేంజ్ చేస్తాడు. ఒక బ్లాక్ బాస్టర్ సినిమా రిలీజ్ చేస్తాడు. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? మీకు అర్థమయ్యే వేలో చెప్తున్నా. జేమ్స్ కెమెరూన్ కంటే గ్రేట్ డైరెక్టర్. ఆయన ఒక్కసారి ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నాడు అంటే, ఆయన ట్రిమ్ చేయడం మొదలు పెట్టాడంటే, కట్ చేయడం మొదలు పెట్టాడంటే, ఆయన ఎడిట్ చేయడం మొదలు పెట్టాడంటే ఎక్కడెక్కడ మొత్తం ఉన్నాయి తీసి పడేసి కొత్త సినిమా చూపిస్తాడు. అదే పాతదే గారి జీవితం అన్నట్టుంటుంది కథ. స్టోరీ మారింది అంటాడు. స్టోరీ మారింది గురు, అవి దేకో అంటాడు. అట్లుంటుంది కథ ఆయనతో, అట్లుంటుంది ఆయన ఆలోచనలు అన్నీ కూడా. ఓకేనా? నేను చిన్నప్పుడు బాగా సినిమా చూసేవాడిని. అప్పుడప్పుడు సినిమా పేపర్ చదివేవాడిని. ఫస్ట్ చదివే సినిమా పేపర్. అలా చదువుతున్నప్పుడు ఫలానా హీరో వేలు పెట్టడం వల్ల సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేవాడు. అందుకే ఆ హీరోతో నేను సినిమా తీయదలుచుకోలేదని డైరెక్టర్ స్టేట్మెంట్ ఇచ్చేవాడు. ఏమంటారంటే ఇప్పుడు నా జీవితంలో హీరో ఎవరు? నేనే కదా. డైరెక్టర్ ఎవరు? ప్రభే కదా. అప్పుడు మనం వేలు పెడతాం పెట్టమా? నేను వేలు పెట్టిన అనుకో, ఆ స్టోరీ ఫ్లాప్ అయింది అనుకో, నన్ను వదిలేస్తానా? ఫ్లాప్ హీరో అంటే ఆయన మేబీ ఇక్కడ ఉన్నటువంటి హీరోస్ ఫ్లాప్ హీరో అని పేరు పెట్టారు. కానీ నేనేమన్నంటే జేమ్స్ కెమెరూన్ కంటే ఒక గ్రేట్ హీరో అన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక సినిమాని మళ్ళీ తీసిన సినిమానే మళ్ళీ రీక్రియేట్ చేసి హిట్ కొట్టించగలిగిన శక్తి ప్రభుకే ఉంది. ఆల్రెడీ రిలీజ్ సినిమా నాది కదా, ఆ రిలీజ్ అయిపోయింది, కథ మొత్తం నడిచింది, ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏం చేసేదేం లేదు. పరిస్థితి సినిమా పోతాడు, పెద్ద స్క్రీన్ మీద సినిమా వేసుకుంటాడు, వీడియో మొత్తం చూస్తాడు. ఎక్కడ ట్రిమ్ చేయాలా అయితే టక్ 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 తీసి పడేస్తాడు. నేను ఎక్కడ ఏలు పెట్టినా ఏలు మొత్తం తీసి పడేసి మొత్తం యారే ఇప్పుడు రిలీజ్ చేయండి రా బిగ్ పోస్టర్స్ అని చెప్తాడు. రిలీజ్ అయిపోయింది అనుకో, కథ, మాటలు, దర్శకత్వం, డైలాగ్స్, మొత్తం పర్ఫార్మెన్స్ కూడా ప్రభుదే రాసి ఉంటాడు అనమాట. ది లార్డ్ అని రాసి ఉంటుంది అక్కడ. ఓకేనా? అర్థమైంది చెప్పింది? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు, స్టోరీ అన్నీ ఎవరిగా అన్ని ప్రభువే. సినిమా మొత్తం బిగ్ బ్లాక్ బాస్టర్ అంతే. 1000 కోట్లు కాదు, 2000 కోట్లు కాదు, ఇక ఊహించలేం. దేశంలో దిమ్మ తిరిగిపోయే కార్యక్రమం. అర్థమైందా? ఏయ్ యెహోషువ, మోషేకు లోబడ్డట్టు నీకు లోబడతాను వాళ్ళు. ఎట్లా ప్రభువా అంటే ఆయన అంటాడు, నేను నీకు తోడై నా గురించి నాకు తెలియదు ప్రభా, నేను బచ్చగాన్ని ఉండొచ్చురా, నేను కాదనుకున్నాను. వాళ్ళకి తెలిసినవే, నీ ముఖమాలు చూసిన వాళ్ళే నీకెందుకు లోబడతారో నువ్వు అనుకున్నావు. నేను నీకు తోడై ఉన్నానని వాళ్ళు తెలుసుకునే విధంగా నేను చేసి
వాళ్ళు నడిపించడానికి నువ్వే కరెక్ట్ అనుకునే విధంగా చేసి నీకు లోబడి నీ కీర్తిని ఈ కొన మొదలుకొని ఆ కొన మొదలుకొని బేర్షాబ మొదలుకొని దాన్ వరకు ఈ టర్న్ నుంచి ఆ టర్న్ వరకు అరౌండ్ నీ పేరే మోగే విధంగా నేను చేస్తా జాషువా అంటాడు. ఇక్కడ నుంచి వచ్చిండు జాషువా? చెప్పండి. వాళ్ళ మనిషే కదా, వాళ్ళతో తిరిగినోడే. బాబాయ్ చాక్లెట్ బాబాయ్, బాబాయ్ ఐస్ క్రీమ్ కొని, బాబాయ్ అన్న ఐస్ క్రీమ్ తిందాం, అన్న బిర్యానీ తిందాం అన్నాడే కదా. ఆన్నే ఆ యెహోషువనే నిలబడితే సూర్యుడు ఆగిపోయాడా? చంద్రుడు ఆగిపోయాడా? ఎరుకో కూలిపోయిందా? ఈ పట్టణం పట్టబడిందా? ఎరుకో పట్టణం కూల్చబడిందా లేదా? ఎన్ని 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 అద్భుతాలు మన వారి కన్నులు జరిగించాడు. స్టోరీ మార్చి అందుకే మీరు నమ్ముకోవాల్సింది ఏంటి అని అంటే స్వార్థని. గాస్పల్ని మీకు ఈరోజు ఎలా పరిచయం చేస్తున్నానంటే ఒక ఫ్రెండ్గా పరిచయం చేస్తున్నాను. సరే బ్రదర్ ఏంటి ఏంటి అసలు ఈ వాక్యం ఏంటంటే నేను అంటున్నాను, స్వార్థని స్నేహితుడైతే గాస్పల్ బికమ్స్ ఫ్రెండ్. స్వార్థని స్నేహితుడైతే చరిత్ర అనుకున్నట్టుగా ఎనీ ఫ్లాస్, ఎనీ డిఫాల్ట్స్, ఎనీ ఎర్రర్స్, సిచ్యువేషన్స్ ఎంతలో ఉన్నా సరే ఆయన చేస్తాడు, బాగు చేస్తాడు. మన స్నేహితుడు స్వార్థ యోబుకున్న స్నేహితుల వంటి స్వార్థ కాదు. అందుకే మిమ్మల్ని మీరు నిందించుకొని మిమ్మల్ని మీరు నిరాశలోకి నెట్టుకోవద్దు. అంతే, కుంగిపోవద్దు. డిస్పైట్ వేరు, డిస్ప్లేర్ వేరు. బాధ పడు, ఏం కాదు, నిరాశ అయిపోయింది నా కథ అన్నట్టు. ప్రపంచంలో బాధింపబడేవారు ఆత్మహత్య చేసుకోవట్లేదు, నిరాశలో ఉన్నవారు ఆత్మహత్య చేసుకుంటారు. నువ్వు ఆశావాదివి కాదు, వాగ్దానములు కలిగిన వాడు. ఆమేన్. చెప్పిన అర్థమైందా? ఆశించు అని చెప్పట్లేదు, పాజిటివ్ మైండ్తో ఉండు అని చెప్పట్లేదు, నీకు వాగ్దానాలు ఉన్నాయని చెప్తున్నా. యు హ్యావ్ ఆల్రెడీ ఎంటర్డ్ ఇన్ దట్ ప్రామిస్ ల్యాండ్. ఆల్రెడీ యు ఆర్ రీచ్ ద డెస్టినీ. నువ్వు ఏదైతే క్రీస్తునందు రీచ్ అయినవో దాన్ని చూడడానికే నేను బ్రతుకమని చెప్తున్నాను. అర్థమైంది? నేను చెప్పిన అర్థమైంది? ఏం చెప్పండి. నువ్వు అచీవ్ చేయాల్సిన దానికోసం బతకమని నేను చెప్పట్లేదు. ఆల్రెడీ వాట్ యు హ్యావ్ అచీవ్డ్, వేర్ యువర్ రీచ్డ్, దాన్ని నువ్వు చూడడానికి బతుకమంటు. నీకు వాగ్దానాలు ఉన్నాయి, ఆ వాగ్దానాలన్నీ కూడా అవును ఇంకా ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. వాటిని బట్టి బ్రతుకు. దిస్ ఈస్ అ గాస్పెల్ ఆఫ్ ఫ్రెండ్లీ గాస్పెల్. ఇది స్నేహపూర్వకమైన సువార్త. అన్న నువ్వు ఇట్లా చెప్పినావు అనుకో, అందరూ ఏమంటారు తెలుసా అంటే ఏమన్నాను, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది ఏమన్నా కథ ఉండదు. నేనేమంటున్నానంటే నా దేవుడు చెప్పండి, మన జేమ్స్ కెమెరూన్ కంటే గ్రేట్ డైరెక్టర్. He changed all my story already. నువ్వు రిలీజ్ అంటే అయిపోయా, ఆయన ఏం చేస్తాడు, బంపర్ రిలీజ్ చేస్తాడు. కావాలా? యు వాంట్ దట్? మీ అందరికి కావాలన్నా అది? బంపర్ రిలీజ్ కోరుకుంటున్నారా? బ్లాక్ బస్టర్ రిలీజ్ కోరుకుంటున్నారా? ఎస్, ఆయన రిలీజ్ చేస్తే ఎటువంటి సినిమా కథ అంటే ఏంటి? కథ అంటే యాక్సెప్ట్ చేస్తే సినిమా అంటే యాక్సెప్ట్ చేయరా మీరు? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అంటే యాక్సెప్ట్ చేసినప్పుడు సినిమా అంటే ఎందుకు యాక్సెప్ట్ చేయరు బై? ఆ స్టైల్లో నేను చెప్తున్నా. ఓకే, అది ఆయన కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం. అన్నాడు ఒకసారి. ఇప్పుడు నువ్వు నీ జీవితంలో ఇందులో ఎవరున్నారు? నేనే. సినిమా ఎవరిది? అదే. హీరో ఎవరు? నేనే. డైరెక్టర్ నేనే. అన్ని కథ, మాటలు, దర్శకత్వం ఎవరు? అన్నీ నయ్యే. ఏమైంది? అట్టర్ ఫ్లాప్. ఎన్ని వచ్చినాయి? 0.
ఉంటారు, కొన్ని చూస్తూ ఉంటే జోక్ అనిపిస్తుంది. కొన్ని సినిమాలకు జీరో కూడా పైసలు కూడా రావు. అప్పుడు మన న్యూస్ వస్తూ ఉంటాయి కదా, తీసిన బడ్జెట్ ఎంత, వచ్చిన డబ్బులు ఎంత అంటే, అరే ఇది ఎందుకు రావు సినిమా తీస్తారు అనిపిస్తుంది. ఏమంటున్నానంటే మన బడ్జెట్ జీరో, ఓకే, మన బడ్జెట్ జీరో, మన హ్యాండ్ జీరో, మన బలము జీరో, మన తెలివి జీరో. జస్ట్ నిలబడి ఏం చేస్తున్నాం? యాక్టివ్ కూడా చేయట్లేదు. ఆయనే చెప్తున్నాడు ఎట్లా చేయాలని. మొత్తం నడిపించేది ఎవరు? కథ ఆయనదే, స్క్రీన్ ప్లే ఆయనదే, దర్శకత్వం ఎవరే, నటుడు ఎవరు? మొత్తం ఆయన్నే. సినిమా ఎవరిది? మీది. హీరో అంటారు ఇట్లా. వరల్డ్ చేంజ్ స్టార్ అనమాట. అంటే ప్రపంచాన్ని మార్చే హీరో అని వస్తుంది అనమాట. అంటే ఇంత భయంకరమైన సినిమా రిలీజ్ చేసి ప్రపంచానికి చూపెట్టి, అరే ఎవర్రా ఎవడ్రేడో దేవుడి చేత వాడబడుతున్నామాట అంటే అర్థమైందా? నేను మిమ్మల్ని సినిమా చూడడం మీకరేం చేయట్లేదు. నేను ఏమంటున్నాను, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనం నమ్ముకోవాల్సింది మన బలాన్ని కాదు, పరిస్థితులను కాదు, సిచ్యువేషన్స్ కాదు. మన చుట్టూ ఎలాగైనా ఉండని పర్లా, అర్థమైందా? ఎట్లున్నా పర్లా, ఏమైపోయినా పర్లా. ఇప్పుడు అన్నా నువ్వు గట్ల స్టెప్ వేసి ఉంటే మంచిగా ఉండేది అని అంటే, అది అయిపోయిందిరా భయ్య, తీసేసినాం సినిమా, అయిపోయింది, క్లోజ్, ఇంకేం చేయడానికి లేదు. కానీ ఛాన్స్ ఏంటి? నేను ఏం చేయాలనుకున్నా చేయలేను, ఏం మార్చాలనుకున్నా మార్చలేదు. లాస్ట్కి టైం మిషన్లో పాస్ట్కి వెళ్ళి మళ్ళీ చేసుకొని రావడానికి సినిమా ఉందా? లేదు. ఇప్పుడు ఏం చేద్దాం మనము? ప్రభా నీ చేతుల్లో, యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ ది రిజరక్షన్ అండ్ లైఫ్. ఆల్రెడీ చాప్టర్ క్లోజ్. ఎవరిది? లాజర్ది. అయినా నువ్వు ఇన్వాల్వ్ అయితే మళ్ళీ బయటకు వచ్చాడా లేదా, మళ్ళీ జీవించడం లేదా, నీతో కూర్చొని భోజనం చేశాడా లేదా, పరిస్థితులు మారలేదా, ఇప్పుడైనా నువ్వు చేంజ్ చేయగలిగిన దేవుడు నాకు చేంజ్ అయ్యి నీ స్థాయిలో తీ, సమస్తాన్ని మార్చు అని చెప్తే చాలా ఆయన మొత్తం చేంజ్ పడి. యోబు 3-4 అధ్యాయంలో ఉన్న స్టోరీ అంతే అన్నమాట. యోబు తనని తాను నిందించుకొని ఏడ్చుకుంటూ బతుకుతున్నాడు, సకల విధములైన ప్రశ్నలతో బతుకుతున్నాడు. తన స్నేహితుడు వచ్చి ఇంకా రెచ్చగొడుతున్నాడు. పరిస్థితి మారుతుందా? కథ మారుతుందా? స్టోరీ ఇంకా దరిద్రంగా ఉంది. ఆయనకు నొప్పిని బట్టి బాధపడట్లే, వచ్చి గెలుపుతున్నారు. చూసినారు పక్కన వాళ్ళు వచ్చి, అరే నువ్వు ఎట్లా అంటుడివి, 10 మందికి సహాయం చేసావు, 10 మందికి మేలు చేసావు, నీకు ఇట్లా అయింది బాయ్ అంటున్నారు అన్నమాట. అప్పుడు ఎందుకుంటారు? అవును కదా, నేను ఇంత మేలు చేస్తే దేవుడు నన్ను పట్టించుకుంటాడు. నిజంగా నేను మేలే చేసినా, నిజంగా నేను మంచిగా చేసినా, నేను నిజంగా భక్తి చేసినా, నిజంగా నేను నీతిమంతునేనా అనిపిస్తుందా? అనిపించదా? ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు మన యోబు. అట్లాంటి పరిస్థితులకు తీసుకోపోయినరు ఎవరు? మన దోస్తులు. కానీ ఎప్పుడైతే ప్రభు ఎంటర్ అవుతాడో అప్పుడు మార్చబడుతున్నారు. అర్థమైనా? మీరు మిమ్మల్ని నిందించే వారి యొద్దకు వెళ్ళద్దు, మీరు ఎవరిని నిందించారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, మిమ్మల్ని స్నేహించే వాళ్ళు మీ సువార్త ఏది వింటున్నారో దాన్ని బలపరిచేవారు, లేదా మిమ్మల్ని సువార్త చేత ప్రోత్సహించేవారు. సువార్త ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తును మనం కలిగి ఉన్న అత్యధికమైన విజయాల గురించి మాట్లాడేవాళ్ళు మన స్నేహితులండి. మన జీవితంలో గొప్ప విజయాన్ని మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు స్నేహితుడు వారికి చెప్పిన మాట ఏమంటే, నేనే పునరుత్థానం, ఐ యామ్ ది రిజరక్షన్ అండ్ లైఫ్. జస్ట్ సీట్, జస్ట్ సీట్, జస్ట్ సీట్, చూడండి అంతే. సమాధి ఏమైంది? అర్థమైందా? సమాధి ఏమైంది? అందరికీ చెప్తున్నా, మీరు ఏం భయపడదు, దేన్ని పట్టించుకోరు. ఇప్పటి వరకు నా పాస్ట్ అంతా మర్చిపోండి. అట్లా చేసుంటే కూడా అనుకోవద్దు, చేయలేరు కదా. అట్లా చేసుంటే అంటే ఏం చేస్తాం మనం? ఇప్పుడు చేయొచ్చా? నిన్న అన్నం తినకపోయి ఉంటే బాగుండదు అనుకోవచ్చా? మోషన్ వెంటనే అనుకోండి. తినకపోతే అయిపో అంటే ఏమి? ఇప్పుడు తినకపోతే అయిపో కాదు సొల్యూషన్. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? దానికి ట్యాబ్లెట్స్ వాడడం, మెడిసిన్ వాడడం, డాక్టర్ పోవడం, అది సొల్యూషన్. దాని గురించి పనిచేసి నేను తినకపోతే అయిపో అంటే బాగుపడుతుందా? కాదుగా. అయిపోయింది, కథ ఓడిచిపోయింది, అక్కడికి వదిలేసేయండి. కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. గాడ్ ఈజ్ యువర్ పేజ్, ఈజ్ యువర్ పేజ్. ఇక్కడ దాకా ఏం కథ ఉందో దాన్ని క్లోజ్ చేసి క్లియర్గా రాస్తాను. మొత్తం క్లియర్ డాటా ఎట్లుంటుంది? ఫేర్,
ప్రతి స్క్రీన్కి, ప్రతి షాట్కి మన జీవితంలో మన అద్భుతమైనటువంటి అర్థమైనా? డోంట్ బి అఫ్రైడ్. సిచ్యువేషన్స్ అరౌండ్ ఏం జరిగిందనే వాటిని పక్కన పెట్టేసాయి. జస్ట్ మూవ్ ఆన్, సాగిపోవడం అంతే. దేవుడు చేయబోతున్నటువంటి పరాక్రమ కార్యాలు చూడండి. దిస్ ఇస్ ద గాస్పెల్, దిస్ ఇస్ ద ఫ్రెండ్లీ గాస్పెల్. చెప్పండి, దిస్ ఇస్ ద ఫ్రెండ్లీ సువార్త, స్నేహపూర్వకమైన సువార్త. ఈ సువార్త మిమ్మల్ని అందరినీ కదిలించుగాక, ఈ సువార్త మిమ్మల్ని ఉత్తేజపరచునుగాక, ఈ సువార్త మీ బ్రతుకులో గొప్ప కార్యాలకు పునాది వేయునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, మీకు స్తుతులు. ఈ రాత్రి మాకు తోడై ఉండి మీరు జరిగించిన పరాక్రమమైన కార్యాలను బట్టి వందనాలు. మేము ఈ మంత్లో చివరి దినంలో మేము ఉన్నాం. అయితే ఇంకా సమయం అయిపోలేదు. ఈ కార్యాల కొరకు ఇంకా సమయం ఉంది. పరిస్థితులన్నింటినీ సెకండ్లో, క్షణాల్లో మార్చగలిగిన దేవుడు నీకు మాకు ఉన్నావు కదా. ఈ రాత్రి మేము నమ్ముతున్నాం. గతం మమ్మల్ని ఎంత గాయపరిచినా, పరిస్థితులు ఎలా మా ముందు కనబడుతున్నా వాటిని మేము లక్ష్యం ఉంచట్లేదు. కానీ సిచ్యువేషన్స్ అన్ని ఎలా ఉన్నా పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన నీ వైపు చూసి నీ సన్నిధికి వస్తున్నాం. ఈ రాత్రి గ్రేట్ 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 ట్రాన్స్ఫర్మేషన్, గ్రేట్ గ్రేట్ చేంజెస్, గ్రేట్ 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 మిరాకిల్స్ అనేవి మా జీవితంలో తీసుకొని వచ్చి మీరే మహిమ పొందుతున్న అప్పుడు యేసుక్రీస్తునామమున అడిగి ఆమేన్. హల్లెలూయా. చూడండి ఒకసారి అందరూ కూడా మోకరించండి.